హలో ఫ్రెండ్స్, మన కడపలో రద్దీగా ఉండే 2 సర్కిళ్లలో కోటేటి సర్కిల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 7 రోడ్ సర్కిల్ గురించి చెప్పుకుందాం. మన కడపలో ఎప్పుడూ రద్దీగా ఉండే 7 రోడ్ సర్కిల్ అంటే 7 రోడ్లు ఒకే చోట కలిసే సర్కిల్ ని 7 రోడ్ సర్కిల్ అంటారు. అది కాకుండా ఈ సర్కిల్లో ఉండే విగ్రహం గురించి ఒక స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాం. 7 రోడ్ సర్కిల్లో నిలబడి ఉండే విగ్రహం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి వీరేశం ప్రకాశం పంతులు గురించి ఈయన గురించి అందరికీ తెలిసిందే. ఈయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అండ్ మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఈ సర్కిల్లో బ్రిటిష్ పరిపాలన కాలంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం పెట్టకముందు ఇక్కడ ఇంగ్లాండ్కి చెందిన బ్రిటిష్ చక్రవర్తి అయిన 5వ జార్జ్ విగ్రహం ఉండేదట. పరాయి పాలకుడి విగ్రహం మన భారతదేశంలో ఉండటం ఇష్టం లేక మన కడపలో మున్సిపల్ హై స్కూల్లో పనిచేసే బుర్రా వెంకటప్పయ్య అనే హిందీ పండిట్ గారు ఎలాగైనా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలని ఒక రోజు తారు తీసుకెళ్లి విగ్రహం మీద పోసాడట. మరుసటి రోజుకి ఆ విగ్రహం మొత్తం తారుతో నిండిపోయి శుభ్రపరచడానికి కూడా వీలు లేకుండా పోయిందంట. దీంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేశారంట. ఆ తర్వాత ఈ పని చేసిన వెంకటప్పయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొద్ది రోజులకు విడుదల చేశారట. ఈ విషయాన్ని 1940 మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలియపరిచినట్టు చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఆ తర్వాత స్వతంత్రానంతరం ఆ జార్జి విగ్రహం ఉన్న ప్లేస్ లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన కడప రిపోర్టర్ పేజ్ ని ఫాలో చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.